మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రారంభోత్సవాల ప్రణాళికని రెడీ చేసుకునే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవ్వాల్సినటువంటి పనులకి సంబంధించి టెండర్లు, కేటాయింపులు, ఎల్ఓసీలు అన్నీ కూడా ఇచ్చేసింది. పనులు శరవేగంగా సాగుతున్నటువంటి పరిస్థితి. దానికి తగ్గట్టుగా కాంట్రాక్టు సంస్థలు అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ నెలాఖరు నాటికి కనీసం 25 నుంచి 30 వేల మంది పనిచేసేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ ఇప్పటికే వేలాదిగా కార్మికుల్ని ఆయా కాంట్రాక్టు సంస్థలు ఈ ప్రాంతానికి తరలించాయి. ఈ నేపథ్యంలో పోలీసు యంత్రాంగం స్థానికంగా రియాక్ట్ కావాల్సినటువంటి అగ్నిమాపక విభాగాలతో సమన్వయంతో కూడినటువంటి ఒక సమావేశాన్ని అమరావతిలో నిర్వహించారు. అప్రమత్తత విషయంలో వీరందరికీ కూడా తగిన సూచనలు చేశారు అధికార యంత్రాంగం. మరోవైపు నుంచి ఏపీ సిఆర్డీఏ అధికారులు ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాల్సినటువంటి భవనాలపైన దృష్టి పెట్టారు. ప్రధానంగా ఇప్పటికే ఏపీ సిఆర్డీఏ హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్ ఓపెన్ చేయాలనేటువంటి ప్రణాళికని గత ఉగాదికే ప్లాన్ చేసుకున్నారు. దానికి సంబంధించినటువంటి ఇంటీరియర్ వర్క్స్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో దాంతోపాటు కాంట్రాక్ట్ సంస్థలకు కేటాయించినటువంటి పనుల్ని ప్రారంభించేసి ఆల్రెడీ జరుగుతున్నటువంటి వాటిని ప్రారంభోత్సవాలకి అవకాశం ఉన్నటువంటి బిల్డింగ్ల పైన ఏపీ సిఆర్డీఏ ఇప్పుడు ఫోకస్ పెట్టింది. గతంలోనే అంటే 2018 నాటికి 80 నుంచి 90% పూర్తయినటువంటి భవనాలు కూడా ఈ లిస్టులో ఉన్నాయి. ప్రధానంగా ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ బిల్డింగ్స్, అలానే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్కి సంబంధించినటువంటి పనులు అప్పటికే 80-90% పూర్తయినటువంటి పనులు. వీటికి సంబంధించినటువంటి కాంట్రాక్టుల కేటాయింపు దాదాపు 2.5 నెలల క్రితమే జరిగింది. సో ఆ పనులు అక్కడ శరవేగంగా సాగుతున్నాయి. ప్రత్యేకంగా ఏపీసీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ని పరిశీలించారు. ఇక్కడ ప్రారంభోత్సవానికి ఉన్నటువంటి అవకాశాలను కూడా అధ్యయనం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి చూద్దాము. ఇది ఏపీసీఆర్డీఏ అప్పుడు ప్లాన్ చేసినటువంటి బిల్డింగ్స్. ఇది అంటే 2018 నాటికి ఉన్నటువంటి స్టేటస్. సో ఇది ఐఏఎస్ ఆఫీసర్స్ బిల్డింగ్స్, అలానే ఇది ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ హౌసింగ్ సంబంధించినటువంటి కాంప్లెక్స్. సో వీటికి సంబంధించినటువంటి 90% పనులు గతంలోనే పూర్తయినాయి అని చెప్పి అనుకున్నాం. ఇప్పుడు సిఆర్డీఏ అధికారులు అక్కడ ఉన్నటువంటి పనుల స్థితిగతుల్ని భవనాల లోపల జరుగుతున్నట్టు అంటే ఇంటీరియర్ వర్క్స్కి సంబంధించినటువంటి ప్రణాళికను కూడా పరిశీలించారు. గతంలోనే కొన్ని మోడల్ ఫ్లాట్స్ని చంద్రబాబు నాయుడు 2019 వరకు అధికారంలో ఉన్న సందర్భంలో రెడీ చేశారు. ఇప్పుడు వాటి అన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. వీలైనంత వేగంగా ఈ క్వార్టర్స్లో పనులు కంప్లీట్ చేసి వర్షాకాల సమావేశాలు అంటే డిసెంబర్ నాటికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్తో పాటు ఐఏఎస్ భవనాలను కూడా సిద్ధం చేయాలని చెప్పని ఏపీసీఆర్డీఐకి రాష్ట్ర ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. ప్రభుత్వం వచ్చినటువంటి ఏడాదిలోగా ఈ భవనాలను ప్రారంభించాలనేటువంటి ఆలోచన గతంలోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచనలు చేశారు. అయితే నిర్మాణానికి సంబంధించినటువంటి కాంట్రాక్టుల కేటాయింపు, 5 ఏళ్ల జాప్యానికి సంబంధించి ప్రొసీజరల్గా జరగాల్సినటువంటి ప్రక్రియ, వీటన్నిటి వలన కొంత జాప్యం జరిగింది. సో రాబోయేటువంటి 3 నెలల కాలాన్ని ఒక టార్గెట్గా పెట్టుకుని డిసెంబర్ నాటికి అన్ని భవనాలు అంటే రెడీగా ఉన్నటువంటివి 80-90% పూర్తయినటువంటి భవనాలు, ఏపీసీఆర్డీఏకి సంబంధించినటువంటి హెడ్ ఆఫీసు, దీంతోపాటు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి సంబంధించినటువంటి భవనం కూడా దాదాపుగా నిర్మాణం పూర్తయ్యేటువంటి దశకు చేరింది. కాబట్టి 3 నుంచి 6 నెలల కాలంలో పూర్తవుతున్నటువంటి భవనాలను ప్రారంభించేందుకు ఏపీసీఆర్డీఏ ప్రణాళికలు చేస్తుంది. ఎందుకంటే ఈ భవనాలు ప్రారంభించే నాటికి అక్కడ సిబ్బంది కానీ ఇతరత్ర ఉండేటువంటి వ్యక్తులకి కావాల్సినటువంటి సౌకర్యాలు, తాగునీటి సౌకర్యం, అక్కడ విద్యుత్ సౌకర్యం, డ్రైనేజ్ వసతులు, వీటన్నిటిని కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక పక్క నుంచి అర్బన్ ఎమ్యూనిటీస్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్, ఐఏఎస్కి సంబంధించినటువంటి క్వార్టర్స్లో పనులని వేగంగా కంప్లీట్ చేసేందుకు, ఇంటర్నల్ వర్క్స్ని వేగంగా కంప్లీట్ చేసేందుకు ఏపీసీఆర్డీఏ ఫోకస్ పెట్టింది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్కి సంబంధించినటువంటి కాంట్రాక్టులు ప్రధానంగా ఎన్సీసీ సంస్థకి దక్కినాయి. ఇచ్చినటువంటి టైం లైన్ కూడా చాలా తక్కువ ఇచ్చారు. వీలైనంత వేగంగా 6 నుంచి 9 నెలలను ప్రభుత్వం డెడ్ లైన్ పెట్టింది. అయితే 11 నెలల సమయాన్ని కాంట్రాక్ట్ సంస్థలు కోరాయి. ఈ జాప్యాన్ని, ఇప్పటివరకు జరిగినటువంటి జాప్యాన్ని కవర్ చేయాలంటే వీలైనంత వేగంగా ఈ భవనానికి సంబంధించినటువంటి ఇంటర్నల్ వర్క్స్ని కంప్లీట్ చేయాలని ఏపీసీఆర్డీఏ ఆశిస్తోంది. ఆ క్రమంలోనే సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు ఈ భవనాలన్నింటినీ కూడా కలిదిరిగారు, పరిశీలించారు, పనుల స్టేటస్ని అధ్యయనం చేశారు. దీని ద్వారా డిసెంబర్ నాటికి ఈ భవనాలు రెడీ అయితే డిసెంబర్ లేదా జనవరి మాసాల్లో ఓపెనింగ్కి సిద్ధం కావాలి. ఎందుకంటే డిసెంబర్లో సాధారణంగా అసెంబ్లీ సమావేశాలు జరిగేటువంటి ప్రణాళిక ఉంటుంది. ఆ నాటికి ఈ భవనాలు రెడీ అయితే లాంఛనంగా ప్రారంభించడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేయొచ్చని ఏపీసీఆర్డీఏ భావిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి టైం లైన్కి అనుగుణంగానే ఈ ప్రణాళికల్ని అమలు చేసేందుకు సిఆర్డీఏ సిద్ధమవుతున్నట్టుగా సమాచారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.